వాక్యంలోకి వెళ్ళిపోతుందా చేసి పరిశుద్ధ గ్రంథాలు తీసినట్లయితే 2 తిమోతి 3వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. అంత్యదినములలో అపాయకరమైన కాలంలో వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందరు. ఇటు వారికి విముఖుడవై ఉండుము. దేవుని ద్వారా చాలా విలువైన సందేశం. అపోస్తలుడైన పౌలు దేవుని ఆత్మ చేత సంఘానికి రాస్తూ కొంతమంది వ్యక్తుల గురించి, వ్యక్తిత్వాల గురించి ఇక్కడ రాస్తూ స్టార్టింగ్ లో ఒకటి స్టార్ట్ చేసి ఫినిషింగ్ లో ఒకటి ఎత్తున్నాడు. ఫినిషింగ్ ఈ గ్రూప్ లో కొంతమంది ఉన్నారు తేడాగాళ్ళు. ఈ తేడాగాళ్ళకి నువ్వేం చేస్తావంటే విముఖుడవై ఉండు. ఈ తేడాగాళ్ళతో సహవాసం చేయొద్దు. ఈ తేడాగాళ్ళ దగ్గర రానవు మాకు. ఈ తేడాగాళ్ళతో నువ్వు క్లోజ్ అవ్వద్దు. చాలా స్పష్టంగా ఇట్టి వారికి నువ్వు విముఖుడవై ఉండుము. దేవుని పిల్లరా చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం. కొంతమంది వ్యక్తుల గురించి ఇక్కడ రాస్తున్నాడు దైవజనుడు. ఆ గ్రూప్లో నువ్వు ఉండకూడదు. ఒకవేళ ఉన్నావు అనుకో, భూమి మీద నరకం, పెద్ద నరకం కూడా చూసేస్తాం అన్నమాట గ్యారెంటీగా. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు. నువ్వు ఒకవేళ స్వార్థ ప్రియుడివా పోతావు. ధనాపేక్ష నీలో ఉందా పోతావు. బింకంలాడే మనసు ఉందా, గొడవలు పెట్టుకునే మనసు పోతావు. అహంకారం నీలో ఉందా పోతావు. దూషించే మనసు పోతావు. తల్లిదండ్రులకు అవిధేయత ఉందా పోతావు. కృతజ్ఞత లేని వ్యక్తిత్వం అనేది పోతావు. అపవిత్రత పోతావు. అనురాగరహితులు నీకు ఆ స్వభావం ఉందా పోతావు. అతిద్వేషులు పోతావు. అపవాదుకులు పోతావు. అజితేంద్రియులు పోతావు. క్రూరులు పోతావు. సజ్జన ద్వేషులు పోతావు. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, ఈ లిస్టులో నువ్వు ఉన్నావు అనుకో, గ్యారంటీ నాశనం అయిపోతావు నువ్వు. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారే వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునే ఉందురు. ఇటు వారికి విముఖుడవై ఉండుము. మ్యాక్సిమం ఈ లక్షణాలన్నీ మీలో కనబడుతున్నాయని నాకు చిన్న అనుమానం. అహంకారం, గర్వం, దూషణ, గొడవలు పెట్టుకోవడం. ఆ మాట చూడండి, చాలా భయంకరంగా ఉంది. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చును అని తెలుసుకొనుము. చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి తిమోతి. అంత్యదినముల్లో అపాయకరమైన కాలములు వస్తాయి. ఎందుకో తెలుసా? ఎవరి వలన అపాయకరమైన కాలం వస్తాయి తెలుసా? కొంతమంది మనుషులు ఉన్నారు. ఆ మనుషుల్లో వర్గాలు చూపిస్తాను, ఆ మనుషుల్లో వ్యక్తిత్వాలు చూపిస్తాను. వాళ్ళ వల్లే అపాయకరమైనది అంటే ఇప్పుడు చూడండి, మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ గ్రూప్ ఏదైతే ఉందో అహంకారులు, గర్వాంధులు, ద్వేషకులు, దోషకులు ఉన్నారు చూసారా, ఈ గ్రూప్ అంతా దేవుని కంటే సుఖానుభవం ప్రేమించే వాళ్ళు. వీళ్ళ వల్లంట భూమి మీద అపాయం వస్తుందంట, కుటుంబాల్లో అపాయం వస్తుందంట. ఈ వ్యక్తిత్వం ఉన్న వాళ్ళ వల్ల కుటుంబాల్లో, సంఘాల్లో ప్రాబ్లమ్స్ వస్తాయంట, అపాయం వస్తుందంట, నష్టం కలిగిద్దంట, ఏడుపు మిగిలిద్దంట. అంత దరిద్రం అండి. అంత్యదినముల్లో అపాయకరమైన కాలములు వచ్చును. ఎలాగనగా ఎందుకు వస్తాయి అపాయకరమైన కాలములు? ఎందుకు వస్తాయంటే ఇలా వల్లే వస్తాయి. అహంకారం వల్ల వస్తాయి, గర్వాంధుల వల్ల వస్తాయి, దోషకుల వల్ల వస్తాయి, దేవుని కంటే లోకాన్ని ఎక్కువగా ప్రేమించే వాళ్ళ వల్ల వస్తాయి, తల్లిదండ్రుల్ని ఏడిపించే వాళ్ళ వల్ల వస్తాయి. వీళ్ళందరూ వల్ల దేవుడు స్థాపించిన ఈ భూమి మీద భయంకరమైన కాలాలు, అపాయకరమైన కాలాలు, భూకంపాలు, తుఫానులు, సునామీలు ఇవన్నీ వస్తాయి. ఎందుకని? దేవుడు వారి పాపం పండినప్పుడు అహంకారులు, గర్వాంధుల అణచడానికి అలాంటి భయంకరమైన సృష్టిలో మార్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. పాపం పెరిగినప్పుడే దేవుడు ఉగ్రత భూమి మీదకి వస్తూ ఉంటుంది. మనం మర్చిపోకూడదు. అది పాపం పెరిగినప్పుడు ఒక కుటుంబం మీద ఉగ్రత వస్తూ ఉంటుంది. పాపం పెరిగినప్పుడు ఒక వ్యక్తి మీద ఉగ్రత వస్తుంది. పాపం పెరిగినప్పుడు ఒక దేశం మీద ఉగ్రత వస్తుంది. పాపం పెరిగినప్పుడు ఒక ఖండం మీదకి వస్తుంది. చివరికి భూమి మీదకి వచ్చేస్తాయి. ఈ పాపానికి మూలం ఏంటంటే ఇవే, ఈ అహంకారం, గర్వం, దేవుని కంటే లోకాన్ని ఎక్కువగా ప్రేమించటం. ఇవన్నీ ఆ వ్యక్తిత్వం ఎవరికైతే ఉంటాయో, ఈ చండాలపు స్వభావాలు, చండాలపు వ్యక్తిత్వాలు, వీళ్ళ వల్ల వాళ్ళు నష్టపోతారు, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు, వాళ్ళ కుటుంబస్తులు, వాళ్ళ సంఘం, వాళ్ళ తాలూకా అందరూ నష్టపోతారండి. భయంకరమైన పరిస్థితి. ఇందులో పెద్ద లిస్ట్ ఉంది. 10 నుంచి 20 మధ్యలో ఉన్నారు లిస్టు. అహంకారులు, గర్వాంధులు, బింకములాడువారు, దూషకులు అన్ని తీసుకొని కానీ ఒకే ఒకటి తీసుకుంటారండి. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. ఈ గ్రూపుని తీసుకుంటాను నేను. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు ఉంటారు తిమోతి. అట్టి వారికి నువ్వు విముఖుడుగా ఉండు. దేవుని కంటే లోకాన్ని ప్రేమించే వాళ్ళని కనబడతారు. దేవుడి కంటే నిద్రని, దేవుడి కంటే తిండిని, దేవుడి కంటే బట్టల్ని, దేవుడి కంటే బంగారాన్ని, దేవుడి కంటే ఉద్యోగాన్ని, దేవుడి కంటే బిజినెస్ని, కుటుంబాన్ని ఎక్కువగా ప్రేమించే పనికిమాల గ్రూప్ ఉంటారు ఆ తిమోతి. వాళ్ళ జోలికి వెళ్ళమాక, వాళ్ళతో మాట్లాడమాకు, వాళ్ళతో సహవాసం చేయమాకు. నువ్వు చేసావనుకో వాళ్ళలాగా అయిపోతావు నువ్వు కూడా.
మనం ఎవరితో సహవాసం చేస్తామో వాళ్ళ లక్షణాలు వస్తాయి. పరిశుద్ధులతో సహవాసం చేస్తే పరిశుద్ధ లక్షణాలు వస్తాయి. చెడిపోయిన వాళ్ళతో సహవాసం చేస్తే చెడిపోయే లక్షణాలు వస్తాయి. నిద్రపోతుతో సహవాసం చేస్తే నిద్రమొత్తవుతుంది మనకు కూడా. అబద్ధాలు ఆడే వాళ్ళతో సహవాసం చేస్తే మనకు కూడా అబద్ధాలు అలవాటైపోతుంది. కాబట్టి అందుకే నేను పౌలు హెచ్చరిస్తున్నాడు తిమోతికి, ఎవరు బాబు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ జోలికి వెళ్ళ మాకు, వాళ్ళ దగ్గర రాను మాకు, వాళ్ళతో సహవాసం. ఎంత దారుణం అంటే వెలివేయబడిన గ్రూపులు వీళ్ళందరూ. వెలివేయబడిన గ్రూపులు అంటే మనం ఏదో అనుకుంటున్నాం, అది కాదు, అవన్నీ కాదు. అందరూ దేవుని స్వరూపమే, అవి మనుషులు పెట్టుకుని అది పక్కన పెడితే వెలివేయబడిన గ్రూపు క్రైస్తవ్యంలో ఎవర్రా అంటే అహంకారులు. వెలివేయబడిన గ్రూప్ పౌల దృష్టిలో, దేవుని దృష్టిలో, పౌల దృష్టిలో ఎవర్రా అంటే గర్వాంతులు, దేవుని కంటే ఎక్కువగా సుఖాన్ని ప్రేమించేవారు. వీళ్ళందరూ దేవుని చేత, దైవజనుడి చేత వెలివేయబడిన వాళ్ళు అనమాట. వీళ్ళ వల్లే అపాయాలు వస్తాయంటే, వీళ్ళ వల్లే నష్టాలు, గొడవలు, సమస్యలు అన్ని దేవుని రాజ్యానికి నష్టం జరుగుతుందంటే. దేవుని పిల్లల దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. యేసుప్రభువు చాలా స్పష్టంగా చెప్పారు, నాకంటే ఎవరినైనా ఎక్కువ ప్రేమిస్తాడు, నాకు పాత్రుడు కాడు. చాలా క్లారిటీగా, నాకంటే తల్లిదండ్రులైనను, భార్యనైనను, భర్తనైనను, పిల్లల్ని కూడా నాకంటే ఎక్కువ ప్రేమించకూడదు రే అని చాలా స్పష్టంగా సువార్తల్లో అని చెప్పేశారు. వాళ్ళకి వేళ అలా ప్రేమిస్తే వాడు నాకు పాత్రుడు కాడు. మొదటి సమూయేలు గ్రంథంలో ఏలితో చెప్పేస్తారు, అరే నువ్వు నాకంటే నీ పిల్లల్ని ఎక్కువ ప్రేమించావు కాబట్టి నీ అభిషేకం క్లోజ్, నీ పాత్ర క్లోజ్, నీ స్థానం క్లోజ్, పో, నీది వేరే వాళ్ళకి ఇచ్చాను పో. బైబిల్ మొత్తం మీద దేవుని కంటే మనుషులు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళు, దేవుడి కంటే వాళ్ళని ఎక్కువ ప్రేమించుకొని ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళు అందరూ పడిపోయినట్టే కనబడుతుంది, శాపగ్రస్తులు అయినట్టు కనబడుతుంది, రోడ్డు మీదకి ఎక్కినట్టు కనబడుతుంది తప్ప గొప్ప వాళ్ళు అయినట్టు ఎక్కడ కనబడాల. కాబట్టి మనం ఖచ్చితంగా దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నాం, మనం క్రైస్తవులమని చలామణి అవుతున్న మనం దేవునికి మొదటి గడి ఇవ్వాలి, మొదటి స్థానం ఇవ్వాలి, మొదటి ప్రేమ ఇవ్వాలి. ఖచ్చితంగా అలా ఇస్తేనే మనం క్రైస్తవులం అవుతాం, అలా ఇస్తేనే మనం దేవుని పిల్లలం అవుతాం, అలా ఇస్తేనే మనం దేవుని సంతోషపెట్టినట్లు అవుద్ది, రేపు పరలోకం వెళ్ళగలం. లేకపోతే ఇంతే సంగతులు. అంత ఈజీగా దేవుడు పరలోకంలోకి ఎవరిని పడితే ఆయన తీసుకెళ్ళడు. బైబిల్ పట్టుకున్న వాళ్ళందరినీ పరలోకం తీసుకెళ్తారనుకుంటే నీ పిచ్చితనం, నీ వెర్రితనం అది. చూద్దాం 1 కొరింథీ 10 5, 6, 7 వచనాలు. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది గనుక అరణ్యంలో సంహరింపబడేది. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుంటే ఆడుటకు లేచిరి అని రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకూడి. ఇది భయంకరమైన మాట. జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుకుంటానికి లేచారంట. ఎవరాళ్ళు? ఇశ్రాయేలు జనాంగం, దేవుని పేరు పెట్టబడిన జనాంగం, దేవుని సొత్తైన జనాంగం, దేవుని చేత మహిమ కార్యాలు భూమి మీద చూసిన జనాంగం, దేవుడి కార్యాలు ఇశ్రాయేలు పక్షాన విన్న వాటిని బట్టి రాహాబు వేశ్య గుండె కరిగిపోయి భయంతో వణికిపోయి, బాబో మీ దేవుడు మామూలు దేవుడు కాదు, మహాదేవుడని ఒక అన్యురాలు సాక్ష్యం ఇస్తుంది. మహిమ కార్యాలు చూసిన వ్యక్తి. బాబు ఖచ్చితంగా మమ్మల్ని ఈజీగా అవలేలగా మీకు అప్పచెప్పేస్తారు. మాకు తెలుసు మీ పట్ల ఆయనకున్న ప్రేమ వాత్సల్యత చూసినప్పుడు, మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి అని చెప్తుంది రాహాబు వేశ్య. అంత గొప్పగా మహిమ కార్యాలు చేసి దేవుడు ఇశ్రాయేలు నడిపించి ఐగుప్తు దేశం నుంచి కానాన్ దేశానికి తీసుకువెళ్తున్న మార్గ మధ్యంలో అయ్యగారులు అమ్మగారులు చేసిన పని ఏంటో తెలుసా? బాగా తిండి ఎక్కువైపోయింది, మన్నా ఎక్కువైపోయి సుఖానికి అలవాటు పడిపోయిన ఇశ్రాయేలు జనాంగం తినుటకు త్రాగుటకు కూర్చున్నారంట, ఆడుకుంటానికి లేగుతున్నారంట. తెల్లవారుజామున ఎందుకు లేస్తున్నారా మీరు ఇశ్రాయేలు జనాంగం అంటే, మేము ఆడుకోవాలి. ఇవాళ పెద్దవాళ్ళు కూడా ఆడుకుంటారు, ఆడుకుంటాం, మేము ఆడుకుంటాం. ఐగుప్తు దేశంలో బాగా కష్టపడిపోయాం, మార్గ మధ్యంలో ఆడుకుంటాం. ఇలా ఆడుకుంటూనే మేము కానాను దేశం వెళ్ళిపోతాం అంటే దేవుడు మార్గ మధ్యంలోనే చంపేశారు. ఏ దేవుడైతే తీసుకొచ్చారో, ఏ దేవుడైతే మోషేని త్వరబెట్టారో, ఏ దేవుడైతే మోషే వెళ్ళనంటే ఎవరే బాబు వెళ్ళరా బాబు, వాళ్ళ నా ప్రజలరా బాబు, అలా జనాంగం రా అని చెప్పిన దేవుడే మార్గ మధ్యంలో విడతలుగా చంపేశారు. అంతే, పాము కాటుతో చంపేశారు, ఖడ్గం చేత చంపేశారు కొంతమందిని, భూకంపం చేత, ఇంకా అనేక రీతులుగా మార్గ మధ్యలో చంపి పారేశారు. ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉండే దేవుడు, రోషం గల దేవుడు, ఎంత ప్రేమ స్వరూపియో అంతగా భయంకరుడైన దేవుడు. అదే దేవుడు తీసుకొచ్చారు, అదే దేవుడు చంపేశారండి. అదే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. విర్రవేయడానికి లేదు. సేవకులమైన విశ్వాసులమైన దేవుళ్ళలో 2 కోణాలు ఉంటాయని మనం గుర్తుపెట్టుకోవాలి. జీవితకాలం గుర్తుపెట్టుకోవాల్సింది, దేవుడు పైకి లేపగలరు, కిందకు తీసేయగలరు, కిందకు తీసుకెళ్ళిపోగలరు, ఆశీర్వదించగలరు, శపించగలరు, హెచ్చించగలరు, తగ్గించగలరు. చాలా జాగ్రత్తగా మనం దేవుడితో జీవించాలండి, లేదా ఇంతే సంగతులు. వినటానికి ఒక దైవజనుడిగా నా మనసే గుండు బయలిపోతుంటే ఇంకా దేవుడికి ఎలా ఉంటుంది? ఇశ్రాయేలు జనాంగాన్ని చూసినప్పుడు ఏంటి వీళ్ళు, నేను ఎంత కష్టపడి ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపిస్తే
వెట్టి చాకరి నుంచి విడిపిస్తే, కొరడా దెబ్బల నుంచి విడిపిస్తే, కుటుంబాలతో సంతోషంగా ఉండనివ్వకుండా ఫరో తన సైన్యం అంతా కలిసి చుక్కలు చూపిస్తున్నారు కదా నా ప్రజలకి. అయ్యో, సంతోషానికి దూరం అయిపోయారు, స్వేచ్ఛకు దూరం అయిపోయారు నా ప్రజలు, సంతోషం సమాధానానికి దూరం అయిపోయారు, అయ్యో అని చెప్పి దేవుడు మోషే నాయకత్వం చేత ప్రజల్ని విడిపిస్తే, మార్గమధ్యంలో దేవుడికి స్తుతియాగం చెల్లించాల్సిన వారు, దేవుణ్ణి మహింపరచాల్సిన వారు మార్గమధ్యంలో అంట రోజు రోజుకి సుఖానికి అలవాటు పడిపోయి శరీర సుఖంతో నిండిపోయిన ఈ ఇశ్రాయేల్ జనాంగం ఆడుకుంటానికి లెగుస్తున్నారంట, తినటానికి లెగుస్తున్నారంట, సరదాగా గడపడానికి లెగుస్తున్నారంట. సేమ్ టు సేమ్ నేటి క్రైస్తవ్యం కూడా ఇశ్రాయేల్ జనాంగానికి కరెక్ట్గా సరిపోద్ది, దాంట్లో డౌటే లేదు. ఆదివారం పూట కొంతమంది పరిశుద్ధ దినం అని తెలుసు, ఆదివారం దేవుణ్ణి ఆరాధించాలి, ఖచ్చితంగా మామూలు రోజులు ఆరాధించాలి, ఆదివారం ఎక్కువ ఆరాధించాలి మనం దేవుని పిల్లలం అయితే. ఇప్పుడు ఆదివారం కూడా స్కూల్ లేదు కదమ్మా, మనకి కాలేజీ లేదు కదా, నాకు నీ పందిలా పడుకుంటాను, పడుకో అమ్మా, నువ్వు బాగా చదివి దేశాన్ని ఉద్ధరించాలి కదా అని తల్లిదండ్రులు. అయ్యో, దేవుడు బాధపడతారు, తెల్లవారుజాను మొదటి గడి దేవుడు పోవాలి, దేవుని సన్నిధిలో గడిపితేనే ఆయుష్ ఆరోగ్యం ఉంటుంది, మిగతా రోజులు నువ్వు కంగారు పడి ఉద్యోగం అంటున్నావు, బిజినెస్ అంటున్నావు, గడి గుడ్డు అంటున్నావు, ఆదివారం పూట సెలవు కాబట్టి కొంచెం తెల్లవారుజాము లేచి ఎక్కువసేపు దేవుడితో గడపని చెప్పాలి నిజమైన క్రైస్తవ తల్లిదండ్రులు అయితే, నిజమైన క్రైస్తవులు అయితే, దేవుని పిల్లలైతే. కానీ ఇప్పుడు అహంకారులు గర్వాంధులు కదా, మేమే సంపాదించుకున్నాం, మేమే కష్టపడ్డాం, మేమే పైకొచ్చాం, మా పిల్లలు కూడా అలాగే ఉంటారు. తల్లిదండ్రులకి లేనప్పుడు ఇంకా పిల్లలకేం చెప్తారు? మనకు లేనిది మనం ఎదుటి వాళ్ళకి ఎలా ఇస్తాం? కాబట్టి ఎలా అయిపోయారు? వచ్చిన స్థితి మర్చిపోయి, తెచ్చిన దేవుణ్ణి మర్చిపోయి, రక్షణ ఇచ్చిన రక్షకుణ్ణి మర్చిపోయి, ప్రాణం పెట్టిన దేవుణ్ణి మర్చిపోయి, సుఖానికి అలవాటు పడిపోయి, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించి, దేవుడా నిద్ర అని గనక ఎదురుగుండా పెడితే, ఆహా నిద్ర ఎంత బాగుంటుంది అన్నయ్య, దైవజనుడా నిద్ర ఎంత సుఖాన్ని ఇస్తుంది, అసలు ముడుచుకొని పడుకుంటే అగ్నిగుండంలోకి వెళ్తే రోజు పడుకోవచ్చు. ఎంత కష్టపడితే రక్షణ వచ్చిందండి, ఎన్ని కోణాల్లో నా దేవుడు త్యాగం చేస్తే రక్షణ వచ్చింది. రిక్తునిగా మారి, దాసునిగా మారి, దాసుడైపోయారండి నేను రక్షించడం కోసం, రిక్తుడిగా మారిపోయారు. మానవునిగా రావాల్సిన కర్మ పట్టింది నీకు రక్షణ అవటానికి. 3 రోజుల ముచ్చట కాదు, 33.5 సంవత్సరాల త్యాగానికి ప్రతిఫలమే అనేక కోణాల సముదాయమైన ఆకాశమంత త్యాగానికి ప్రతిఫలం ఈరోజు రక్షించబడి, అగ్నిగుండం నుంచి తప్పించబడి, పాతాళ యాతన నుంచి విడిపించబడ్డాం మనం. ఎవరికుందా ఆలోచన, ఎవరికుంది అవగాహన, ఎవరికుందా మనసులో కృతజ్ఞత భావం? క్రైస్తవులను చెప్పుకుంటూ దేశానికి ఎంత నష్టమో తెలుసా? పడుకుంటే తెల్లవారుజామున ఒక ఇంటికే దరిద్రం అంటారు, చాలామంది అన్యులు అంటారు. దానికంటే దరిద్రం వస్తుంది దేవుని రాజ్యానికి, దానికంటే దరిద్రం వస్తుంది. నిద్రపోవడానికి పిలవలా మనల్ని. యోనా నిద్రపోతున్నాడు, అయ్యగారు చక్కగా పడుకున్నారు, మొత్తం వచ్చేసింది తుఫాను హడావడి. పోయి నిద్రపోతా లెగరా బాబు, అందరూ అన్యులు దేవుళ్ళను పూజించుకుంటే నువ్వేమో దీవంగా దేవుడు బిడ్డ అంటావు, గడి గుడ్డ అంటావు, ఏట్రా నువ్వు? ఏం జరుగుతుంది ఇక్కడ? నిద్రపోతలకి ఏం తెలుస్తుంది? నిద్రపోతే సడన్గా ఉలుకులేసి ఏంటిది తుఫాన్ ఏంటి, అంత సాఫ్ట్గానే మొదలైంది కదా స్టార్టింగ్ షిప్పు, ఓడ బాగానే మొదలైంది చక్కగా, ఇదేంటి ఇలా ఊగిపోతుంది? మరి నువ్వు నిద్రపోతే ఏదో జరిగిపోద్ది లోకంలో. నువ్వు నిద్రపోయావనుకో జరగకూడని అన్నీ జరిగిపోతాయి భూమి మీద. నీ కుటుంబంలో జరుగుతాయి, నీ వంశంలో జరుగుతాయి, నీ రాష్ట్రంలో జరుగుతాయి, నీ దేశంలో జరుగుతాయి. దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు కలరు, అట్టి వాళ్ళకి నువ్వు విముఖుడుగా ఉండవరా? వారిలో అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిరి కనుక వారిని దేవుడు ప్రేమించెను కదా, ఆశీర్వదించెను కదా. చూడండి ఒకసారి 1 కొరింథీ. అరణ్యంలో సంహరింపబడిరి. 1 కొరింథీ 10వ అధ్యాయంలో ఎవరెవరికి ఎలాంటి శిక్ష చేశారు చూడండి. దేవుని ప్రజలని చెప్పుకుంటున్న వాళ్ళకి అరణ్యంలో సంహరించబడ్డారు. వ్యభిచరించి ఒకే రోజు 23,000 మంది కూలిరి. 23,000 చచ్చిపోయారు, కూలిపోయారు, చచ్చిపోయారు. వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించి పాము కాటతో చచ్చిపోయారు. మీరు సనక్కుడి, వారిలో కొందరు సనికి సంహారం చేత నశించి, సంహారతో చంపేసింది. దారుణం. ఒకే రకంగా చచ్చిపోయారా? నీకు కూడా అంతే, ఒకేలాగా ఉండదు శ్రమ, భయంకరమైన శ్రమలు వస్తాయి. ఆ లిస్ట్ చూడండి ఎంత దారుణం. కొత్త నిబంధనలు రాయించారు ఏంటండి? పాత నిబంధనలో జరిగింది 1000 సంవత్సరాల కింద. అంటే ఇప్పుడు అంచె దినముల్లో
మీకు బుద్ధి రావటం కోసం. అరే అలాగా ఉండమాకండ్రా, వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చారు దేవుడు అని కృతజ్ఞత లేకుండా ఉన్నారా. మనం కూడా ఐగుప్తు దేశమే సాదృశ్యం. లోకంలో, పాపంలో, శాపంలో, ఒంటరితనంలో, మరణపు ఛాయల్లో ఉన్నప్పుడు సాక్షాత్తు దేవుడే దిగి వచ్చి నన్ను రక్షించారు. సాక్షాత్తు దేవుడు రావాల్సి వచ్చింది నేను రక్షించడానికి. దేవదూత కాదు, నేను రక్షించడానికి ఏదో మనిషి కాదు, సేవకుడు కాదు, దేవుడు దిగి రావాల్సి వచ్చింది నిన్ను రక్షించడానికి. అలాంటి దేవుని పట్ల నువ్వు ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి, ఎంతగా ఆయన పట్ల ప్రేమ కలిగి ఉండాలి, ఎంతగా ఆయన నువ్వు సంతోషపెట్టాలి. దేవుని కంటే నేటి క్రైస్తవ్యంలో సుఖానికి అలవాటు పడిపోయిన వాళ్ళు ఎక్కువ అయిపోయారు. కాబట్టి దేవుని రాజ్యం ఈరోజు కట్టబడతలేదు, దేవుని రాజ్యం విస్తరించబడతలేదు, మహిమ కార్యాలు జరగట్లేదు భూమి మీద. ఎందుకని? దేవుని కంటే ఎక్కువ సుఖం, దేవుని కంటే నిద్ర ఎక్కువ, దేవుని కంటే తిండి ఎక్కువ తినేస్తే ఎక్కువ పడుకుంటారు. నీకు తెలిసి 3 రోజుల తర్వాత 4వ రోజు మళ్ళీ తింటున్నామంటే అర్థం ఏంటి? దేవుడు ఎప్పుడూ ఉంటాడు, మంచి ఫుడ్ మళ్ళీ రాదు. తిండే ఎక్కువ, నిద్ర దారుణంగా. చూద్దాం సంఖ్యాకాండం 14వ అధ్యాయం 30వ వచనం. యొఫెన్నే కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మును నశింపజేయుదునని నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవరునూ ప్రవేశింపరు, ఇది నిశ్చయము. బాబోయ్, మహాదేవుడు ఏమంటున్నారు తెలుసా? వాత్సల్యత కలిగిన దేవుడు, ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చిన దేవుడు ఏం చెప్తున్నారు తెలుసా? కొంతకాలం తర్వాత వీళ్ళ దరిద్రమైన చేష్టలు చూసిన తర్వాత విసుగొచ్చిన దేవుడు, ఒరే బాబు, అక్కడి నుంచి బయలుదేరిన లక్షల మందిలో జస్ట్ 2 నాకు నచ్చారురా, కాలేబు, యెహోషువ. వీళ్ళు మాత్రమే నన్ను పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో నన్ను అనుసరించారు, వెంబడించారు. కాబట్టి వీళ్ళిద్దరిని మాత్రమే కానాను దేశానికి తీసుకెళ్తాను, మిగతా వాళ్ళందరినీ ఏం చేస్తున్నారు? నాశనం చేసేస్తానంటున్నారు దేవుడు. నాశనం చేశారు. వాళ్ళు 2. 6 లక్షల మంది బయలుదేరితే వయసు వచ్చిన వాళ్ళు ముసలాముతగా పక్కన పెడితే, చిన్నపిల్లలను పక్కన పెడితే 6 లక్షల మందిలో 2 మాత్రమే కానాను చేరారు. ఎందుకంటే ఈ మార్గ మధ్యంలో దేవుడు పరీక్షించారు వీళ్ళని. వీళ్ళు నిజంగా నా పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నారా, నిజంగా నన్ను ప్రేమిస్తున్నారా, వీళ్ళు నన్ను దేవుడిగా ఆరాధిస్తున్నారా అని పరీక్షించారు. ఆ పరీక్షలో తేలిపోయారు, మొత్తం నాశనం చేసి పడేశారు. 2 మాత్రమే పాలు తేనెలు ప్రవహించు కానాను దేశంలోకి అడుగు పెట్టనిచ్చారండి. అంటే దేవుడు ఫిల్టరింగ్ ఎలా ఉంటుందో చూసుకుని ఒకసారి. 6 లక్షల మందిలో 2 వెళ్ళారంటే కానాను చేరటం, ఇహమందు కానానికి అంత టఫ్గా ఉంటే ఎగ్జాము, పరలోకపు కానాను వెళ్ళాలంటే ఇంకెంత టఫ్గా ఉంటుందండి. ఎవ్వడికి అది లేదు. పరలోకం గురించి ఆశలు లేవు, పరలోకం గురించి ఆలోచన లేదు, పరలోకం గురించి సిద్ధపాటు లేదు, ఏమీ లేదు. ఎంతసేపు పంది తిన్నట్టు తిందాం, పంది పొను పడుకుందాం, ఇక్కడ ఉద్యోగం సంపాదించుకుందాం, ఇక్కడే పెద్ద స్థిరపడిపోదాం, వేల సంవత్సరాలు ఇక్కడే ఉందాం, యుగాలు భూమి మీద ఉండిపోదాం అన్నట్లుగా ఉంటుందండి ప్రవర్తన. అన్నట్లుగానే ఉంటుంది. అబ్రహాం అంతడోడు, ఇస్సాక్ అంతడోడు, యాకోబు అంతడోడు, కోట్లకు అధిపతులైన వాళ్ళు తెలుసా గుడారాల్లో నివసించారంట. మేము ఉండేది 4 రోజులు పోతాం, పరలోకం వెళ్ళిపోయేవాళ్ళం, మాకెందుకు నివాసాలు, మాకెందుకు బిల్డింగులు. కానీ నేటి క్రైస్తవ్యం, మాకు ప్రేయర్ రిక్వెస్ట్లు వస్తాయి మినిస్ట్రీకి, సొంత ఇల్లు లేదు, మాకు గవర్నమెంట్ జాబ్ లేదు, నాకు గవర్నమెంట్ జాబే కావాలి. గవర్నమెంట్ జాబ్ వచ్చిన 3వ రోజు నువ్వు చచ్చిపోతే భలే ఉండదు కార్యక్రమం. పరదేశులము మేము, ఏంటా కోరికలు. టూరిజంకి వెళ్తాం, ఒక రూమ్ తీసుకుంటాం, ఆ రూమ్లో పర్మనెంట్ ఫెసిలిటీస్ లేవని ఫీల్ అవుతాడు ఎవడన్నా? చెప్పాలి. ఇక్కడ హీటర్ లేదు, ఇక్కడ ఏసీ లేదు, ఇక్కడ వాషింగ్ మిషన్ సరిగ్గా లేదు, ఇక్కడ ఏంటి వ్యూ సరిగ్గా లేదు అంటాడు ఎవడన్నా? ఏమంటాడు? 3 రోజులు ఉండి వెళ్ళిపోతాం, ఇది మన ఏమైనా సొంతమారా, ఇక్కడ ఏమైనా పర్మనెంట్గా ఉండిచేస్తాం, మనం జస్ట్ టూరిజం. మనందరం ఏంటి భూమి మీదకి ఎలా వచ్చాము? టూరిజం కోసమే వచ్చామా, లేదా యుగాలు ఇక్కడ ఉండిపోదాం అనుకుంటానికి వచ్చామా? కొంతమంది గవర్నమెంట్ జాబే ప్రైవేట్ జాబ్ చేయను, 50 ఏళ్ళు వస్తే 50 ఏళ్ళు వచ్చినా నేను చేయను, అంతే 50 ఏళ్ళైనా అలా గవర్నమెంట్ జాబే సొంత ఇల్లు కావాలి. పాలరాతి సమాధి కట్టుకుంటా నేను, మధ్యలో సెంటర్ హాల్లో ఏసీ ఉంటే కింద సమాధి ఉంటే సూపర్ ఉంటుంది. సొంత ఇల్లు కావాలంటే క్రైస్తవులు సొంత ఇల్లు లేకపోతే బతకకూడదా? సొంత ఇల్లు అయితే భక్తి చేయకూడదా? సొంత ఇల్లు అయితే పరిచయం చేయకూడదా? మన మనసు దేని మీద ఉంటుంది? దానికోసం ప్రార్థనలు, విజ్ఞాపనలు, మెయిల్స్ పెట్టేసి, పాస్టర్ గారు మాకు అస్సలు ఒక్క సొంత ఇల్లు కూడా లేదండి, ఇంకా సొంత ఇల్లు దరిద్రంగా, ఒక సొంత ఇల్లు దేవుడితే తీసుకోవాలి, దానికోసం ఎందుకు నేను ఆత్మను రక్షించలేకపోతున్నాను పాస్టర్ గారు, నేను దేవుళ్ళని ఎదగలేకపోతున్నాను, పరిశుద్ధంగా జీవించలేకపోతున్నాను, దేవుని రాజ్యం కట్టలేకపోతున్నానండి బాబో. అలాంటి ప్రార్థనలు ఉండవు. పంతులు గారికి వచ్చే చీట్లును పాస్టర్కి వచ్చే చీట్లు పక్కన పెట్టేస్తే ఉంటుందండి. పంతులు గారు చాలా తక్కువ వస్తాయి, తెలుసా? పంతులు గారికి 2 కోరికలు అడిగేసి ఎడగోపురం పెట్టించుకుని వెళ్ళిపోతారు అంతే, తలదించుకొని. అదే మన వాళ్ళు ఉన్నారనుకో పెద్ద లిస్ట్ వచ్చేస్తుంది ఇంకంతే.
ఇక చదువుకుంటా ఆయాసం బీపీ రావాలి దైవజనుడికి వీళ్ళ కోసం ప్రార్థన చేసిన వాళ్ళకి. మా అమ్మకి ఆరోగ్యం కావాలి, మా నాన్నకి ఉద్యోగం కావాలి, మా తాతకి సమాధి కావాలి, మా పిల్లలకి మంచి కాలేజీ ఫీజు కావాలి, మా మనవడు కూతురు మనవరాలకి మంచి బట్టలు కావాలి, మా పక్కింటి వాళ్ళకి ఇల్లు కావాలి, ఎదురింటి వాళ్ళకి అది కావాలి, పిన్నికి ఇది కావాలి, బాబాయ్ ఇది కావాలి. అంత పెద్ద లిస్ట్ ఇట్టారు బాబు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో మనం చేయాల్సిన ఒకటే, దేవుని పిల్లలు ఏం చేయాలి? ఆత్మలో వర్ధిల్లాలి. అది తప్పని చేస్తాం మనం. ఇప్పుడు వీళ్ళు కష్టపడి అమ్మా నాన్న స్కూల్కి పంపించారనుకోండి, ఈడు స్కూల్లో చదువు తప్ప డ్రిల్ బాగా ఆడేస్తాడు, ఆటలు బాగా ఆడేస్తాడు, ఎక్కడెక్కడ ఏముందో చెప్పేస్తాడు. గుడ్డుగా వెళ్ళి కూడా ఇది ఆఫీసు, ఇది టీచర్ రూము, ఇది ప్రిన్సిపల్ ఉండే కుర్చీ అంటే అమ్మా నాన్నకి ఎలా ఉంటుంది? మావాడు బంగారం కొండే అని చెప్పి కొండ మీద తోసేస్తారు అంతే. అరే నీకు చదువు ఇంపార్టెంటా, తర్వాత డ్రిల్స్, తర్వాత గేమ్స్, తర్వాత మిగతా కార్యక్రమం, మెయిన్ చదువు కదరా. ఆ చదువు తప్ప అన్నీ వచ్చినాయంటారా నీకు? దేవుని పిల్లలు కూడా సేమ్. ఆత్మలో నేను ఎలా ఎదగాలి, ఆత్మలో ఎలా ఫలించాలి, ఆత్మలో నేను ఏం చేస్తే త్వరగా దేవుడి దగ్గర అవుతాను, ఆత్మలో మనం ఎదిగితే అన్ని దేవుడు ఇస్తారు. దేవుడు అబ్రహాముని అన్ని విషయములలో ఆశీర్వదించాను. ఇప్పుడు అబ్రహాం ఏం చేస్తున్నాడు? కనబడ్డ దేశానికి వెళ్ళటం, రాజుగారు బాబు ఒక పిల్లోడు ఉంటే భిక్షమే బాబయ్యా, మీరు రాజ్యం కదా, సగం మటు రాజ్యం ఇస్తే నువ్వు పోతావు, వద్దు కానీ నీ దగ్గర ఒక బిడ్డ ఉంటే ఇచ్చేసి అన్నాడా? విశ్వాసంలో ఎదిగాడు, బలిపీఠాలు కట్టడంలో ఎదిగాడు, సహవాసంలో ఎదిగాడు. స్టార్టింగ్కి అతనికి క్రమేపీ విశ్వాసం, సహవాసం, దేవుడి పట్ల కృతజ్ఞత, దేవుడి పట్ల ఆసక్తి పెరిగినాయా లేదా? వృద్ధాప్యంలో పరిగెత్తుకుంటూ వెళ్ళాడు మమ్మరే దగ్గర. కాబట్టి అతను ఏం చేయాలో అది చేశాడు, దేవుడు ఏం చేయాలో అది చేశారు. అతను ఆత్మలో ఎదిగాడు, అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదించారు. మరి నేటి క్రైస్తవం ఎలా ఉంది, మీరు ఎలా ఉన్నారో ఒకసారి చూసుకోండి. ఇప్పుడు కాలేబు యెహోషువ తప్ప ఎవ్వరూ కానాను ప్రవేశించలేదు. ఇప్పుడు యెహోషువ ఎందుకు మోషే తర్వాత నాయకుడు అయ్యాడు? యెహోషువలో ఉన్న సీక్రెట్ ఏంటి, భక్తి రహస్యం ఏంటో మనం చూద్దాం. యెహోషువ 6:12-15 వచనాలు. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం, దయచేసి ఫాస్ట్గా. ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తుకుని మోసిరి. 7 యాజకులు పొట్టేళ్లు కొమ్ము బూరలను 7 పట్టుకొని నిలువక యెహోవా మందసమునకు ముందుగా నడుచుచు బూరలు ఊదుచూ వచ్చిరి. యోధులు వారికి ముందుగా నడిచిరి. దండు వెనుకటి భాగము యెహోవా మందసం వెంబడి వచ్చెను. యాజకులు వెళ్ళుచు బూరలు ఊదుచూ వచ్చిరి. అట్లు 2వ దినమున వారొక మారు పట్టణము చుట్టూ తిరిగి పాలెమునకు మరలా వచ్చిరి. 6 దినములు అలాగూ చేయుచూ వచ్చిరి. 7వ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి, ఈ మాట అండర్లైన్ చేసుకోండి దయచేసి, 7వ దినమున చీకటితోనే లేచి 7 మారులు ఆ ప్రకారముగానే పట్టణం చుట్టూ తిరిగిరి. ఆ దినమున మాత్రమే వారు 7 మార్లు పట్టణం చుట్టూ తిరిగిరి. చూడండి, యెహోషువ కాలంలో ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. ఇప్పుడు కానానికి వెళ్ళే దారిలో ఎరుకో కోట అడ్డుగా వచ్చింది, పెద్ద గోడ. ఎంత గోడది? 2 రథాలు ఒకేసారి 2 రథాలు పక్క పక్కన పెడితే ఎంత వైశాల్యం ఉంటుందో అంత పెద్ద గోడ అంటండి. మందంగా ఉందంట, హైట్ ఉందంట, మందం ఉందంట. సుత్తులు పెట్టి కొట్టినా ఎప్పటికీ ఏది ఎరగదండి. అంటే యెహోషువ కాలంలో, యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేల్ జనాంగానికి ఓ పెద్ద సమస్య వచ్చిందండి. ఎంత సమస్య అది? వాళ్ళకు మించిన సమస్య. ఎంతమంది వాళ్ళు వచ్చి కొట్టినా అది పడని సమస్య. ఆ గోడ పగలదు, ఆ గోడ ఏమీ అవ్వదు. వీళ్ళకైనా చేతులు పాడైపోతాయి, సుత్తి పెడితే సుత్తి పాడైపోద్ది, గుణపం పెట్టి కొడితే గుణపం ఇరిగిపోద్ది. అంత స్ట్రాంగ్గా ఉన్న సమస్య, అంత స్ట్రాంగ్గా ఉన్న గోడ, అంత స్ట్రాంగ్గా ఉన్న ఇరుకు ఇబ్బంది వచ్చింది. అప్పుడు ఏం చేశాడు యెహోషువ? ఉదయమున లేచి 15వ వచనం చూద్దాం. 7వ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి 7 మార్లు ఆ ప్రకారముగానే. చాలు. 12వ వచనం. ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తుకుని మోసిరి. ఇప్పుడు చూడండి, యెహోషువ నాయకుడు, యెహోషువ లెగిశాడు. యెహోషువను చూసి ఎవరెవరు లేచారు? యాజకులు లేచినప్పుడు ఆటోమేటిక్గా ఇశ్రాయేల్ కూడా లేవుతారు. ఇప్పుడు చూడండి, నాయకుడు లెగిశాడు, తర్వాత నాయకుడిని చూసి యాజకులు లేచారు, యాజకులను చూసి మిగిలిన జనాంగం అంతా లేచారు కదా. ఇంట్లో యజమానులు లెగితే ఇంటిల్లి పాదిటి లెగుతుంది అనమాట. ఇంట్లో అమ్మ తన్ని పెట్టి పడుకుందనుకో, పిల్లోడు ఇంకా తన్ని పెట్టి పడుకుంటాడు. కాబట్టి ఇంటి యజమానులు, ఇంట్లో అమ్మ నాన్న ఏం చేయాలి? యెహోషువ లాగా
దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించకుండా తెల్లవారుజామున చీకటిగా లెగిసి స్తుతి యాగం చేయాలి, విజ్ఞాపన, ప్రార్థన, దేవుణ్ణి మహింపరచడం ఇవన్నీ చేస్తే పిల్లలు చూడగా 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 ఓహో తెల్లవారుజామున ప్రార్థన చేయాలన్నమాట. మనం కూడా ఇది అలవాటు చేసుకోవాలన్నమాట. చలికాలం బాగా పడుకుంటాను, ఎండాకాలం చెమటతో పడుకుంటాను, వర్షాకాలం గొడుగుతో మాయరోగం వచ్చింది నీకు, ఏ కాలమైనా పడుకున్నావు, ఈ కాలం అని చెప్పు. ఇప్పుడు యెహోషువ ఏం చేస్తున్నాడంట చూడండి, ఇక్కడ యాజకులు అందరూ కలిసి తెల్లవారుజామున ఇంకా చీకటిగా ఉండగా యాక్టివ్గా, ఏమంటే యాక్టివ్గా చేస్తే గోడ కూలిందా లేకపోతే నీరసం మొహాలు వేసుకొని వాళ్ళు గట్టిగా జయ జయ నినాదాలు చేస్తూ స్తుతిస్తూ బోరలు ఊదుతూ ఎంత యాక్టివ్గా వాళ్ళు దేవుణ్ణి స్తుతించడం వల్ల స్తుతియాగం అర్పించేవాడు దేవుణ్ణి మహింపరుస్తాడు, రక్షణవానికి దేవుడు కనపరుస్తారు. ఎన్ని సంవత్సరాలైనా అది పగలదో విరగదో ఏమవ్వదో, కానీ తెల్లవారుజామున యెహోషువ నాయకత్వంలో అందరూ స్తుతించడం వల్ల, స్తుతియాగం వల్ల కూలిపోయింది కిందకి, సమస్య కూలిపోయింది, శత్రువు కూలిపోయాడు. ఇంకా వాళ్ళ ఆనందానికి అవధుల్లో ఉన్న ఒకే ఒక పెద్ద అడ్డు తొలగిపోయింది. నీ అడ్డు తొలగిపోవాలంటే, నీ జీవితంలో శత్రువు కూలిపోవాలంటే, నీకంటే పెద్దగా ఉన్న శత్రువు మాడి మశానం అయిపోవాలంటే నువ్వు తెల్లవారుజామున లేగాలి. దేవుడు ఎదురు చూస్తారు కాబట్టి, నీ కోసం ఆయన పొద్దున్నే ఎదురు చూస్తారు కాబట్టి యెహోషువ గొప్ప నాయకుడు అవ్వడానికి, యెహోషువకి ఎదురుగుండా ఉన్న పెద్ద సమస్య కూలిపోవడానికి కారణం ఏంటి? యెహోషువ దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి, తెల్లవారుజామున లేచి స్తుతియాగం సంతోషంగా పూర్ణ హృదయంతో చేశాడు కాబట్టి అతనికి అంత జయ జీవితం దేవుడు ఇచ్చారు. ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను యెహోషువలో 7వ అధ్యాయం 14 నుంచి. ఉదయమున మీ గోత్రముల వరుసను బట్టి మీరు రప్పింపబడుదురు. అప్పుడు యెహోవా ఏ గోత్రమును సూచించునో అది వంశముల వరుస ప్రకారం దగ్గరికి రావాలను. యెహోవా సూచించు వంశము కుటుంబ ప్రకారము దగ్గరకు రావాలను. యెహోవా సూచించు కుటుంబము పురుషుల వరుస క్రమం దగ్గరకు రావాలను. ఇక్కడ మనం ముందుకెళ్తే 16. కాబట్టి యెహోషువ ఉదయంలో లేచి ఇజ్రాయేలులను వారి గోత్రముల వరుసను బట్టి దగ్గరకు రప్పించినప్పుడు యూదా గోత్రం పట్టబడెను. యూదా వంశమును దగ్గరికి రప్పించినప్పుడు జెరాహీయుల వంశం పట్టబడెను. జెరాహీయుల వంశమును పురుషుల వరుసను దగ్గరకు రప్పించినప్పుడు జబ్దీ పట్టబడెను. అతడును అతని ఇంటి పురుషుల వరుసను దగ్గరికి రప్పించినప్పుడు యూదా గోత్రంలోని జెరాహు ముని మనవడును జబ్దీ మనవడును కర్మీ కుమారుడైన ఆకాను పట్టబడెను. ఇప్పుడు చూడండి, యెహోషువకి ఒక అపజయం వచ్చింది. యెహోషువ కొంతమంది సైన్యాన్ని తీసుకుని వెళ్ళి పట్టణం మీదకి యుద్ధం చేయడానికి వెళ్తే వాళ్ళు ఓడిపోయారు. అప్పుడు దేవుడి దగ్గర యెహోషువ నాయకుడు, యెహోషువ ప్రభువా మేము ఓడిపోవడం ఏంటి, మీ జనాంగం అయ్యా, మీ శక్తి మాకుందయ్యా, మేము ఓడిపోయామేంటి ప్రభు అంటే, లేచి నీకున్న సైన్యంలో నీకున్న జనాంగంలో శపితమైన వాడు ఒకడు ఉన్నాడు, శపితమైన వస్తువులు తీసుకున్నాడు, ఆయన కనిపెట్టు అన్నారు. యెహోషువకి ఒక సమస్య వచ్చింది. ఇప్పుడు చాలా గోత్రికులు ఉన్నాయి, 12 గోత్రాల ప్రజలు ఉన్నారు. ఇప్పుడు ఎవడరా ఇంతమంది ఉన్నారు, ఎన్ని వందల మంది ఉన్నారు, వేల మంది ఉన్నారు, వీళ్ళలో నేను ఎవరిని పట్టుకోవాలి అర్థం కావట్లేదు, పిచ్చి పట్టేస్తుంది. మీలో కూడా చాలామందికి 2 ఉద్యోగాలు వస్తాయి, ఏ ఉద్యోగానికి వెళ్తా తెలియదు, 2 సంబంధాలు వస్తాయి, ఒకడు పొట్టోడు ఒకడు బారోడు, ఎవడు చేసుకోవాలో తెలియదు, అది ఇండియా సంబంధం ఒకటి అమెరికా సంబంధం వస్తాయి. ఏంటి అర్థం కాదు, చాలా పిచ్చి పడుతూ ఉంటుంది దేవుని పిల్లలకి. చాలాసార్లు ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక ఇప్పుడు యెహోషువకి పిచ్చి పడుతుంది. ఏం చేయాలి, ఎలా పట్టుకోవాలి, ఈడు పోతే కానీ పట్టిన దరిద్రం పోదు ఇశ్రాయేల్కి, మళ్ళీ జయ జీవితం రాదు. ఇప్పుడు నేను పట్టుకోవాలి, ఎలా పట్టుకోవాలి అన్నప్పుడు యెహోషువకు తన వాడుక చెప్పున తెల్లవారుజామున ప్రార్థన అలవాటు. తెల్లవారుజామున ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచారు. ఏంటి, ఒక్కొక్క గోత్రాన్ని ఇలా చూపించుకుంటూ వచ్చారు దేవుడు. ఆ కనుక దొరికాడు నానా బంగారం, పెచ్చగొట్టు కూడా చంపేశారండి, నానా బంగారం అని చెప్పేసి. ఇప్పుడు యెహోషువకి దేవుని చిత్తం ఎలా తెలిసింది? మిట్ట మధ్యాహ్నం సూర్యుడు ఎదురుగుండా సూర్యుడు వైపు చూసి ప్రార్థన చేశాడా? ఎప్పుడు చేశాడు? 7:14. ఉదయమున మీ గోత్రముల వరుసను బట్టి మీరు రప్పింపబడుదురు. అప్పుడు యెహోవా ఏ గోత్రం, చాలు 16 చూడు తమ్ముడు. కాబట్టి యెహోషువ ఉదయమున లేచి అలవాటు ఉంది యెహోషువకి. మోషే దగ్గర నేర్చుకున్నాడు. మోషే ఉదయాన్నే లేచేవాడు, ఇద్దరికంటే దేవుని ఎక్కువ ప్రేమించడం నేర్చుకున్నాడు. అదే అలవాటు అయిపోయింది. ఆ నాయకత్వంలో సమస్య ఏదైనా వస్తే దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచి సమస్యకు పరిష్కారం ఇచ్చి గొప్ప జయ జీవితం ఇచ్చారు యెహోషువకి. నీ జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో అయినా, పరిచర్లో అయినా, భౌతిక జీవితంలో అయినా వచ్చే సమస్యలకి పరిష్కారం దేవుడు ఇవ్వాలనుకుంటే, దేవుని చిత్తం నీకు తెలుసుకోవాలనుకుంటే
ఖచ్చితంగా రెండవ ఆప్షన్ లేదు. 100% నువ్వు తెల్లవారుజామున లెగాలి, దేవుడిని స్తుతించాలి, దేవుడి మీద ఆధారపడాలి, ప్రార్థన చేయాలి. అప్పుడే దేవుడు తన చిత్తాన్ని నీకు బయలుపరుస్తారు. యేసు ప్రభువారు ఎప్పుడు లేసేవాళ్ళు? మార్కు సువార్త 1:35. ఆయన పెందలకడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండు. ఇంకో చోట చాలాసార్లు సువార్తలు ఏమంటుంది? తన వాడుకు చెప్పున యేసు ప్రభువారు కొండ మీదకి వెళ్ళాను, తన వాడుకు చెప్పున అరణ్యానికి వెళ్ళాను, తన వాడుకు చెప్పిన తెల్లవారుజామున ప్రార్థన చేశాను. యేసు ప్రభువారు మనకు మాదిరిగా ఉన్నారు. ఆయనే తెల్లవారుజామున ప్రార్థన చేసి పరిచర్య చేశారు. పరిచారకులారా, ఖచ్చితంగా తెల్లవారుజామున ప్రార్థన చేసి, ప్రార్థనే కదా తెల్లవారుజామున, ప్రభా హల్లెలూయా స్తోత్రం మొత్తం మీరే, నేను ఉంటాను ప్రభా. ఏంటిది? ఒక అరగంటన్నా గడపాలి. పాల ప్యాకెట్కి పేపర్ కూడా లైన్లో నుంచి 5 నిమిషాలు గడుపుతారు, కానీ దేవుడితో మాత్రం ఒక్క నిమిషం గడిపాను. ఇది ఎక్కువ గడిపేశాను దేవుడితో అనే టైప్ అండి. ఒక అరగంట, ఒక గంట అయినా మనస్ఫూర్తి చక్కగా గడపాలి తెల్లవారు. అంతేగాని 1 నిమిషం గడిపేసి నేను దేవుడితో గడిపాయంటే ఆయన అలా వస్తూ ఉంటారు, నువ్వు వెళ్ళిపోతావు ప్రార్థన ముగించి. చక్కగా కొంచెంసేపు స్తుతించాలి, కొంచెంసేపు ప్రార్థన చేయాలి, కొంచెంసేపు దిద్దుబాటు చేసి, ఇదంతా పెద్ద కార్యక్రమం కాబట్టి అరగంట ఖచ్చితంగా మినిమం, లేదంటే గంట అయితే సూపర్ అండి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు యేసు ప్రభువారు జక్కయ్య దగ్గరికి వెళ్ళి ఏమన్నారు? నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది. సమరయ స్త్రీ దగ్గరికి ఏం చెప్పారు? శిష్యులతో వచ్చి భోజనం తీసుకొస్తే నాకు వేరే ఆహారం దొరికింది, తండ్రి నాకు పొద్దున్న చెప్పారు ప్రార్థనలో ఈ సమరయ గ్రామానికి వెళ్ళు, సమరయ స్త్రీ వస్తుంది, నేను ఆయన చిత్తం చేస్తున్నాను. యేసు ప్రభు వారికి రోజు షెడ్యూల్ ఎక్కడి నుంచి వచ్చేది? పరలోకం నుంచి. ఏ టైంలో వచ్చేది? తెల్లవారుజామున. ఏం చేస్తున్నప్పుడు వచ్చేది? ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు ఆయనకు వచ్చింది. మరి ఆయనకే అవసరమైతే తెల్లవారుజామున ప్రార్థన మనకెంత అవసరం అండి? కానీ ఈరోజు ఎంతమంది ఇష్టపడుతున్నారు, సంతోషంగా గడుపుతున్నారు? సంతోషంగా ఎవరు లేదు. ఎందుకంటే దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఎక్కువైపోయారు. దేవుడా నిద్ర అంటే నిద్రే మాకు దేవుడు, నిద్రే మాకు దేవుడు. యెహోషువ గొప్ప నాయకుడు అవడానికి కారణాల్లో మెయిన్ కారణం ఏంటి చెప్పండి? తెల్లవారుజామున ప్రార్థన, తెల్లవారుజామున స్తుతి. ఇంకో వ్యక్తిని చూపిస్తాను నేను. సమూయేలు ఒక గొప్ప ప్రవక్త, గొప్ప దైవజనుడు, గొప్ప దీర్ఘదర్శి అండి. ఒకే వ్యక్తికి అన్ని ఉన్నాయి, అన్ని పోస్టులు మనోడు చేశాడు. ఆయనే ఎమ్మెల్యే, ఆయనే మినిస్టర్, ఆయనే సీఎం అన్నట్టు ఉంది కదా. ఇవి జరగవగానే అక్కడ జరిగేసినాయి. ఆయనే దీర్ఘదర్శి, ఆయనే ప్రవక్త, ఆయనే దైవజనుడు. జీవితకాలం తన నోట చెప్పిన మాట, తన నోట ఏదైతే సమూయేలు పలికారో ఏ ఒక్కటి పోలేదంటండి. జీవితకాలంలో మిస్ అవ్వలేదంటే. బా ఏం దైవజనుడు అండి బాబోయ్! సమూయేలు అంత గొప్ప దైవజనుడిగా, ప్రవక్తగా చాలా సంవత్సరాలు ధీటుగా, ఘాటుగా, గొప్పగా వాడబడడానికి కారణం ఏంటో చూద్దాం ఒకసారి. 1 సమూయేలు 3వ అధ్యాయం 3-4 వచనాలు. దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున యెహోవా మందిరంలో పండుకొని ఉండగా యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరికి పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చినానన్నాను. ఇప్పుడు చూడండి, సమూయేలు చిన్నప్పటి నుంచి ఎప్పుడు లేసేవాడు? తెల్లవారుజామున. దేవుడు ఎప్పుడు లేపుతారు మనల్ని? మిట్ట మధ్యాహ్నం. నా కుమారుడా, నేను నీ దేవుణ్ణి, ఒకసారి బయటకు వచ్చి రోడ్డు మీద సూర్యుని చూసి మాట్లాడు అంటారా? తెల్లవారుజామునే ఆయన లేపుతారు. సీఎంకో సమయం ఉంటుంది, అధికారులకు ఈ టైంలో కలుస్తారు, సాయంకాలం ఈ టైంలో కలుస్తారు. మనం దేవుణ్ణి కలుసుకోవాలంటే తెల్లవారుజామునే లెగాలి. చక్కగా, శ్రద్ధగా, ఆసక్తిగా ఆయన సన్నిధిలో కూర్చుంటే సమూయేలుతో మాట్లాడిన దేవుడు నీతో కూడా మాట్లాడతారు. సమూయేలుకు దర్శనం ఇచ్చిన దేవుడు నీకు దర్శనమిస్తారు. సమూయేలుని వాడుకున్న దేవుడు నిన్ను వాడుకుంటారు. నువ్వు గొప్పగా వాడబడాలనుకుందా, పరిచర్యలో గొప్ప సేవ చేయాలనుందా, గొప్పగా దేవుని రాజ్యం కట్టాలనుకుంటే ఖచ్చితంగా సమూయేలు వలె తెల్లవారుజామున ప్రార్థన ఇష్టపూర్వకంగా చేయాలి, క్రమంగా చేయాలి, మానకుండా చేయాలి. గొప్ప వాళ్ళు అవ్వాలంటే, గొప్ప నాయకులు అవ్వాలంటే, గొప్ప సేవకులు అవ్వాలంటే, గొప్ప పరిచారకులు అవ్వాలంటే, దేవుని చిత్తం నీకు తెలియాలంటే ఖచ్చితంగా నువ్వు తెల్లవారుజామునే లెగాలి. చీకటిగా ఉండగా లెగాలి, ప్రార్థించాలి, స్తుతించాలి, ఆరాధించాలి. ఇంకా రెండో ఆప్షన్ లేదు. యోబు గ్రంథం చూద్దాం ఒకసారి. 42:12 చూడండి ఒకసారి. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతటి కంటే మరి అధికముగా యోబును ఆశీర్వదించను.
అతనికి 14,000 గొర్రెలను 6,000 ఒంటెలను 1,000 జతల ఎడ్లను 1,000 ఆడుగాడిదలను కలిగెను. మరియు అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. ఆ దేశం అంతటను యోబు కుమార్తెలంతా సౌందర్యవతులు కనపడలేదు. చూడండి, పిల్లల పరంగా, ఆస్తి పరంగా, ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా యోబుని దేవుడు ఆశీర్వదించారంట. నీ కూడా కావాలా? కుటుంబ పరంగా ఆశీర్వాదం కావాలా? ఉద్యోగపరంగా, బిజినెస్ పరంగా, నీకున్న ఆస్తులు, నీకున్న గొర్రెలు, మేకలు, ఏదైతే నీకుందో దేవుడిచ్చే ఆశీర్వాదం నీకు కావాలంటే యోబు ఏం చేశాడో మనం చేత చేయాలి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై యోబు లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చాను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. ప్రియదేవుని పిల్లరా, యోబు అంతగా ఆశీర్వదించబడటానికి కారణం ఏంటి? ఇంకా ఈ 3వ వచనం చూడండి, ఎంత బాగుంటుందో వినటానికి. 1:3. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. నీకు మాత్రం ఉంటది ఆస్తి, ఒక బండి ఉంటుంది, రెండో బండి ఉండదు. ఒక బండి కూడా 3 రోజులు పనిచేస్తే 4వ రోజు షెడ్కి వెళ్తుంది. కారు ఉంటే గేర్ పనిచేయదు. ఆస్తి ఏది? నీకు ఆశీర్వాదం ఏది? నీ ఆశీర్వాదం చూసి జనాలు రావాలి, చుట్టాలు రావాలి, బంధువులు. నీ దేవుడు ఇంత గొప్ప దేవుడా, నేను నమ్ముకుంటా అని నీకు ఆశీర్వాదం చూసినప్పుడే కదా జనాలకి అంత స్ప్రెడ్ అయిపోద్ది క్రైస్తవ్యం దేవుడి గురించి. నిజంగానే చెప్తున్నా. మరి ఆశీర్వాదం చూడాలి కదా మనం కల్లారా. దేవుడిని నమ్ముకున్న తర్వాత వీళ్ళు కారు కొనుక్కున్నారా, దేవుడిని నమ్ముకున్న తర్వాత ఉద్యోగం వచ్చిందిరా, దేవుడిని నమ్ముకున్న తర్వాత వీళ్ళు బాగా సంపాదించారా, బిల్డింగ్ కట్టుకున్నారా, హ్యాపీగా ఉంటున్నారా అని చెప్పుకోవాలి కదండి. మనం దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత భౌతికంగా ఆశీర్వాదం చూడాలి, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఆత్మీయంగా చూడాలి, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మన అభివృద్ధి చూడాలి. ఇంకా సైకిల్ వేసుకుని వెళ్తాను, ఇంకా 2 వీలర్లోనే వెళ్తానంటే ఎలాగా? ఖచ్చితంగా ఆశీర్వాదం రావాలి. ఇక్కడ యోబు తూర్పు దేశపు జనులందరిలో కల్లా గొప్పవాడైపోయాడంట. పెద్ద కుటుంబం అండి యోబుకి. అంత పెద్ద కుటుంబం ఉండి, అంత పెద్ద ఆస్తి ఉండి ఏనాడన్నా తెల్లవారుజామున లేకటం మానేశాడా? రోజు విందు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మజ్జిగ పులుసు ఉంటుంది కదా. విందు చేసుకుంటే మంచి చారు ఉంటుంది కదా. రోజు విందు దినాలంటే రోజు బాధ తింటున్నాడు యోబు. అయినా సరే విందు దినాలున్నా, కుటుంబం ఉన్నా, ప్రేమించే పిల్లలున్నా, ఆస్తిపాస్తులున్నా, పనులున్నా తెల్లవారుజామున మాత్రం లేకటం మానట్లేదండి. ఆ సిన్సియరిటీ చూడండి, ఆ నిష్ట చూడండి. మనం అలాంటివే పట్టుకోవాలి భక్తుల్లో. అవి పట్టుకో మనం. యోబుకి ఆస్తి వచ్చింది, దావీదు సింహాసనం ఎక్కాడు, సంసోను దవడ ఎముకతో కొట్టేసి ఈ చూస్తారు. కానీ ఆ వెనక వాళ్ళు ఏం చేశారో చూడరండి. ఎప్పుడైనా భక్తులు ఏం చేశారో మనం కూడా చేస్తే వాళ్ళలాగా మనం కూడా ఆశీర్వదించబడతాం. ప్రియదేవుని ఒక్కసారి ఆలోచించండి. ప్రాక్టికల్గా ఎలా కుదురుద్దండి? యోబుకి రోజు ఎలా కుదురుద్దండి? కుదురుంచుకున్నాడు. అందరూ ఉన్న వ్యక్తి, కుటుంబం ఉన్న వ్యక్తి, ఆస్తున్న వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో తెల్లవారున అరుణోదయం ఇంకా చీకటిగా ఉండగానే నేను దేవుడితో సహవాసం చేయాలి, దేవుడిని స్తుతించాలి, దేవుడి దగ్గర దిద్దుబాటు చేసుకోవాలి, దేవుడి దగ్గర నేను గడపాలి అని ఫిక్స్ అయిపోయాడండి. అదే అతన్ని అలా 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 ఆస్తిపరుడుగా గొప్ప వ్యక్తిగా. యోబు అంట ఇలా రోడ్ల మీద నడుచుకుంటూ మామూలుగా వెళ్తా ఉంటే అరే అదృష్టవంతుడు వెళ్తున్నాడు రా. దేవుని పిల్లరా, యోబు గొప్ప వ్యక్తి అవ్వటానికి, గొప్పోడుగా మారటానికి, గొప్ప ఆశీర్వాదం భౌతికంగా చూడటానికి కారణం తెల్లవారుజామున దేవుడితో నిత్యము గడిపాడు. ఒకే ఒక వ్యక్తిని లాస్ట్ చూపించి నేను ముగిస్తాను. దావీదు అభిషేకం బైబిల్లో చాలా గొప్ప అభిషేకం. గొప్ప ఆరాధకుడు దావీదు, గొప్ప అభిషిక్తుడండి. ఎలా వచ్చింది అని చూస్తే కీర్తనలో 5:3 యెహోవా ఉదయంన నా కంఠస్వరం నీకు వినబడును, ఉదయంన నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. ఏమంటున్నాడు దావీదు? దేనికి సిద్ధపడుతున్నాడు? రాత్రిపూట ఏమని పడుకుంటున్నాడు? తెల్లవారుజామున మీతో గడుపుతాను ప్రభా, నన్ను లేపను ప్రభా అని రాత్రిపూట పొద్దునే చేసే ప్రార్థన గురించి ముందుగానే సిద్ధపడి ప్రార్థన కూడా ఎంత శ్రద్ధ చూపిస్తున్నాడండి దేవుని పట్ల దావీదు. ఒకసారి ఆలోచించండి. మీకెంత అశ్రద్ధ, దావీదుకి ఎంత శ్రద్ధ, మీకెంత అనాసక్తి,
దావీదుకి ఎంత ఆసక్తి దేవుడి సన్నిధి పట్ల, దేవునితో గడపడం పట్ల. అందుకే అభిషిక్తుడయ్యాడు, అందుకే ఆరాధికుడయ్యాడు, అందుకే చక్రవర్తి అయ్యాడండి. దావీదు తెల్లవారుజామున లెగిశాడు కాబట్టి దేవుణ్ణి మొదటి ఘడియలో సంతోషపెట్టాడు. ఎవరిస్తారు మొదటి ఘడియ? సరే, నీకు గుడ్ న్యూస్, నీకు జాబ్లో ప్రమోషన్ వచ్చి ఒకేసారి 10,000 20,000 శాలరీ హైక్ అయిందనుకో, ఎవరికి ఫోన్ చేసి చెప్తావు? ఇష్టమైన వ్యక్తికి ఫోన్ చేశారే, అమ్ముడో అక్కో బంధం ఏదైనా సరే మనకు తెలీదు. మనకి ఎవరిష్టమైతే తెల్లవారుజామున వాళ్ళతో గడుపుతాం. ఇప్పుడు దావీదుకి ఏం పిచ్చి? దేవుడు పిచ్చి. పొద్దున్నే దేవుడితో గడుపుతాడు. పొద్దున్నే దేవుడితో గడపడం కోసం రాత్రే, ఆ మాట చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదా, రాత్రే సిద్ధపాటు కలిగి పొద్దున ప్రార్థనకి అన్ని సిద్ధపరచుకొని ఉన్నాడంట. అందుకనే బైబిల్ ఏమంటుంది? కీర్తనలు 90:14 చూడండి ఒకసారి. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషిస్తాం. ఈరోజు మీరు దేబ్రే మొహాలు వేసుకుంటానికి మిట్ట మధ్యాహ్నమే, రాత్రి టైడ్ అయిపోయినట్టు మధ్యాహ్నం టైడ్ అయిపోవడానికి కారణం ఏంటి తెలుసా? పొద్దునే దేవుడితో గడపరు కాబట్టి, శక్తి పొందుకోరు కాబట్టి, ఉత్సాహం అయ్యే ఉండవు కాబట్టి మధ్యాహ్నానికే మొక్క వాడిపోద్ది, చెట్టు ఎండిపోద్ది, రాత్రి దాకా యాక్టివ్నెస్ ఉండదు. ఎవరైతే దేవుడితో మొట్టమొదటి గడి గడుపుతారో, మొదటి ప్రేమ, మొదటి గడి ఇస్తారో, మొదటి స్థానం, వాళ్ళకి ఏం జరిగిద్దంటే దేవుడు వాక్యం అండి, ఉత్సహించి సంతోషిస్తాం. నువ్వు దేవుడితో సహవాసం చేసావనుకో, రోజు మొత్తానికి కావాల్సిన కృప, సహనం, ఓర్పు అన్నీ దేవుడి. ఉద్యోగంలో అయినా యాక్టివ్గా ఉండాలన్నా, జ్ఞానం కలిగి ప్రవర్తించుకోవాలన్నా, బిజినెస్లో అయినా షార్ప్గా మీరు ఉండాలంటే షార్ప్ మనం వాడకూడదు. దేవునితో గడపాలి, మహాదేవునితో గడపాలి, విశ్వనిర్మాతతో గడపాలి, సంతోషంగా గడపాలి, ఉత్సాహంగా గడపాలి, ఆర్భాటంతో దేవుడితో గడపాలి. అది ధన్యతగా ఫీల్ అవ్వాలి. ఆ అరగంట గంట నువ్వు చేసేటప్పుడు సంతోష మొహం ఉప్పొంగిపోతా, ప్రభువా మీతో నేను గడపడం, మీలో మీలాంటి దేవుని తండ్రి అని పిలవడం ఏంటి ప్రభువా, ఈ ధన్యత, ఈ భాగ్యం అని చెప్పి నీ ఆనందం ఆయన కనబడాలి, నీ ఉత్సాహం కనబడాలి, నీ యొక్క సంతోషం కనబడాలి. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులో. ఆయనతో సహవాసం చేయటం అంటే మామూలు విషయం కదా. ఆయనతో సహవాసం చేస్తే ఏమవుద్ది? ఆయన వలె మారిపోతాం. యేసే నామములో మనం ఎవరితో సహవాసం చేస్తాం వాళ్ళ వలె మారిపోతాం మనం. మరి దేవునితో సహవాసం చేస్తే దేవుని లక్షణాలు, దేవుని వ్యక్తిత్వం, దేవుని ఔన్నత్యం నీకు వచ్చేస్తండి. ఎవరికి యేసు ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత మొట్టమొదటి దర్శనం ఇచ్చారు, ప్రత్యక్షత ఇచ్చారు? మగ్దలేని మరియ ఒక ఆడది సింగిల్గా తెల్లవారుజామున లేచి సమాధి దగ్గరికి వెళ్ళిపోయింది. ఏ టైంలో? దానికి దేవుడు ముగ్ధుడైపోయి తన కూతురు చూపిస్తున్న ప్రేమకి, అనురాగానికి, ఆసక్తికి ఇంకా ఆయనే ప్రత్యక్షమైపోయారు. బాబోయ్, ప్రత్యక్షత పొందుకుందండి ఒక పాపాత్మురాలు. ఒకప్పుడు పాపాత్మురాలు దేవుడితో సహవాసం చేసి తెల్లవారుజామున అలవాటు ఉన్న వ్యక్తి కాబట్టి, అదే అలవాటు లేని వ్యక్తి అయితే మరి మగ్దలేని మరియా ఖచ్చితంగా మధ్యాహ్నం వెళ్ళేది తెలుసా. రోజు అలవాటు ఉన్న వ్యక్తి అయితే అంత ఫాస్ట్గా వెళ్ళిపోయింది, దేవదూతలను చూడగలిగింది, యేసుప్రభు వారిని చూడగలిగింది. ఇప్పుడు అలవాటు లేని వాళ్ళు సడన్గా తెల్లవారుజామున లేచారనుకో, దారుణంగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరికీ ఏం అర్థం కాదు, ఏమైంది నీకు, ఏం జరిగింది, ఇలా ఎప్పుడు లేదు, నువ్వు పొద్దున్నే లేచా, నువ్వు పడుకోబెడతారు అంతే. అలవాటు ఉన్న వ్యక్తి కాబట్టి మగ్దలేని మరియ తెల్లవారుజామున లేచి ఆ స్పాట్లో మగవాళ్ళు కూడా పడుచుకోపోయినా ఆవిడ వెళ్ళిపోయింది. దేవదూతలను డైరెక్ట్గా చూసింది, దేవదూతలతో డైరెక్ట్గా మాట్లాడేస్తుంది, ముఖాముఖిగా డైరెక్ట్గా ఆయన వచ్చేసి ఆయన మాట్లాడేస్తున్నారు. దేవదూతల ప్రత్యక్షత, దేవుడి ప్రత్యక్షత వచ్చిందంటే కారణం ఏంటి? తెల్లవారుజామున లేచింది. వీళ్ళందరూ గొప్ప వ్యక్తులు అవడానికి, గొప్ప ప్రత్యక్షత మగ్దలేని మరియ పొందుకుంటానికి కారణం తెల్లవారుజామున ప్రార్థన. దావీదు గొప్ప అభిషిక్తుడుగా, గొప్ప ఆరాధికుడుగా, గొప్ప ఆశీర్వాదం పొందుకోవడానికి కారణం ఆరాధన, అభిషేకం కానీ ఆధిక్యతలు సంపాదించుకునే దావీదు కారణం ఏంటి? తెల్లవారుజామున ప్రార్థన. యోబు గొప్ప ఆశీర్వాదం చూడటానికి భౌతికంగా కారణమే తెల్లవారుజామున ప్రార్థన. యెహోషువ గొప్ప నాయకుడు అవడానికి కారణం తెల్లవారుజామున ప్రార్థన. సమూయేలు గొప్ప దైవజనుడిగా, గొప్ప సేవకుడిగా జీవితాంతం వాడబడటానికి కారణం తెల్లవారుజామున ప్రార్థన. నువ్వు తెల్లవారుజామున ప్రార్థన మనస్ఫూర్తిగా చేస్తే కృప అధికంగా ఉంటుంది. మధ్యాహ్నం చేసిన దానికంటే, సాయంకాలం చేసిన దానికంటే ఉదయకాలం చేసే ప్రార్థన పవర్ ఎక్కువ ఉంటుంది, దేవుడికి ఎక్కువ ఆనందాన్ని కలగజేస్తుంది. కాబట్టి ఆయన కృపతో నింపుతారు, ఉత్సాహంతో నీ హృదయాన్ని నింపుతారు, నీకు సంతోష వస్త్రాన్ని ధరింపజేస్తారు. ఆయన దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తారు. తెల్లవారుజామున ప్రార్థన. వ్యక్తిగత సహవాసం ఉండాలి. వాళ్ళు అంచెలంచెలకు గొప్పోళ్ళు అవుతారు, గొప్ప స్థాయిలో ఉంటారు, గొప్ప ఆధిక్యతలు సంపాదించుకుంటారు. మీకు కూడా కావాలంటే ఈ రోజు నుంచి తెల్లవారుజామున ప్రార్థన ఆసక్తిగా చేయండి, క్రమంగా చేయండి, విశ్వాసంతో చేయండి. ఒక రోజు వచ్చినప్పుడు గొప్ప వ్యక్తులుగా మీ వంశంలో మారిపోతారు, గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. దేవునికే మహిమ కలుగును గాక.